Welcome to Special Focus. This is Sumitra. Indian Army ante unstoppable. Indian Army ante assalu taggedele. మనల్ని ఎవడ్రా ఆపేది అన్నట్లు సాగుతోంది రక్షణ రంగంలో భారత్ ప్రస్థానం. రోజు రోజుకు అధునాతన ఆయుధాలు, యుద్ధ సామగ్రితో తిరుగులేని సైనిక శక్తిగా ఎదుగుతోంది భారత్. ఇప్పుడు ఆర్మీ అమ్ముల పొదిలో మరో 3 సరికొత్త యుద్ధ నౌకలు ఎంట్రీ ఇచ్చాయి. దీంతో అగ్రదేశాలకు పోటీగా భారత త్రివిధ దళాల్లో ముందడుగు వేస్తున్నాయి. సరిలేరు నీకెవరు అనేలా భారత సైనిక శక్తి రోజురోజుకి బలోపేతమవుతోంది. అగ్ర రాజ్యాలకు పోటీగా త్రివిధ దళాలు బలోపేతమవుతున్నాయి. శత్రువుల గుండెల్లో ఫైటర్ జెట్లు దూసుకెళ్లినట్లు, ప్రత్యర్థుల వ్యూహాలను పటాపంచలు చేసేలా మిసైల్స్ పేల్చినట్లుగా రోజురోజుకి ఇండియన్ ఆర్మీ ఎవ్వరూ ఊహించనంత స్థాయిలో ఎదుగుతోంది. ఇండియన్ ఆర్మీ డే సందర్భంగా భారత నౌకాదళ అమ్ముల పొదిలో మరో 3 అస్త్రాలు గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చాయి. అధునాతన యుద్ధ నౌకలు ఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్ నీలగిరి, జలాంతర్గామి ఐఎన్ఎస్ వాగ్షీర్లు నౌకాదళంలో సగర్వంగా చేరాయి. ముంబై నేవల్ డాక్ యార్డులో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ యుద్ధ నౌకల్ని జాతికి అంకితం చేశారు. వీటి రాకతో నౌకాదళం మరింత పటిష్టంగా తయారైంది. ఆయుధ తయారీ, సముద్ర భద్రతలో భారత్ మునుపెన్నడూ లేనంత వేగంగా టెక్నాలజీని వినియోగించుకుంటూ స్ట్రాంగ్ అవుతోంది. ఇది భారత ఆర్మీ వేస్తున్న మరో ముందడుగుకు నిదర్శనం. ఇప్పుడు నౌకాదళంలోకి చేరిన 2 యుద్ధ నౌకలు, ఒక జలాంతర్గామికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఐఎన్ఎస్ సూరత్ P-15B గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ ప్రాజెక్టు కింద అభివృద్ధి చేస్తున్న 4వ యుద్ధ నౌక. ప్రపంచంలోనే భారీ అత్యాధునిక డిస్ట్రాయర్ యుద్ధ నౌకల్లో ఇదొకటి. ఇందులో స్వదేశీ వాటా 75%. ఈ యుద్ధ నౌకలో అధునాతన ఆయుధ సెన్సార్ వ్యవస్థలున్నాయి. నెట్వర్క్ సెంట్రిక్ సామర్థ్యం దీని సొంతం. ఐఎన్ఎస్ నీలగిరి P-17A స్టెల్త్ ఫ్రిగేట్ ప్రాజెక్టులో తొలి యుద్ధ నౌక. శత్రువును ఏమార్చే స్టెల్త్ పరిజ్ఞానం దీని సొంతం. ఇక ఐఎన్ఎస్ వాగ్షీర్ జలాంతర్గామి. ఇది P-75 కింద రూపొందిస్తున్న 6వ చివరి జలాంతర్గామి. ఫ్రాన్స్ కు చెందిన నేవల్ గ్రూప్ సహకారంతో దీన్ని అభివృద్ధి చేశారు. సముద్ర తీర రక్షణకు మరింత ప్రాధాన్యతనిస్తోంది కేంద్రం. మౌలిక వసతుల కల్పన నుంచి ఆయుధాలు, యుద్ధ నౌకల తయారీ వరకు ప్రతి విషయంలోనూ గతంలో ఎప్పుడూ లేనంతగా పురోగతిని సాధిస్తోంది. గత 10 ఏళ్లలో 33 యుద్ధ నౌకలు, 7 జలాంతర్గాములు నేవీలో చేరాయి. రక్షణ రంగ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తున్నాయి. దేశ రక్షణ ఉత్పత్తుల విలువ 1,25,000 కోట్ల రూపాయలకు దాటింది. అంతేకాదు, మన రక్షణ పరికరాలను 100కు పైగా దేశాలకు ఎగుమతి చేస్తున్నాం. మాదక ద్రవ్యాలు, ఆయుధాలు, ఉగ్రవాదం నుంచి సముద్ర తీరాలను రక్షించడంలో ప్రపంచ దేశాలకు కూడా భారత్ భాగస్వామిగా మారుతోంది. ఇది భారత సైనిక వ్యవస్థలో ఈ మధ్య కాలంలో వచ్చిన గణనీయమైన అభివృద్ధి. ఇది మన ఇండియన్ ఆర్మీ అసలు సిసలు సత్తా. आज भारत की समुद्री विरासत नेवी के गौरवशाली इतिहास और आत्मनिर्भर भारत अभियान के लिए भी बहुत बड़ा दिन है. దేశ రక్షణలో సైనికుల సేవలు ఎనలేనివి. దేశ భద్రత కోసం వారు ప్రాణాలను సైతం లెక్క చెయ్యరు. త్రివిధ దళాల్లో పనిచేసే సైన్యం దేశ భద్రతే ధ్యేయంగా తమ జీవితాలను అంకితం చేస్తూ ఉంటారు. అందుకే మోదీ ప్రభుత్వం కూడా ఆర్మీకి మునుపెన్నడూ లేనంత వెన్నుదన్నునిస్తోంది. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా మన దేశంలోనే తయారైన ఆర్మీ ఆయుధాలతో, యుద్ధ నౌకలు, జలాంతర్గాములతో అగ్ర రాజ్యాలకు పోటీగా టీవీగా నిలుస్తోంది. తొలిసారిగా 2 యుద్ధ నౌకలు, ఒక జలాంతర్గామిని ఒకేసారి ప్రారంభించారు. ఇవన్నీ కూడా భారత్లో తయారైనవి.
దీంతో భారత నౌకాదళానికే కాదు, త్రివిధ దళాలకు తమ శక్తి సామర్థ్యాలపై మరింత నమ్మకం పెరిగింది. ఆత్మస్థైర్యం ఆకాశమంత ఎత్తుకు ఎదిగింది. శత్రువు ఎటువైపు నుంచి దాడి చేస్తారో తెలీదు. ఏ వైపు నుంచి మిస్సైల్ మీద పడుతుందో, ఏ డ్రోన్ అటాక్తో విరుచుకుపడుతుందో తెలీదు. అందుకే త్రివిధ దళాలు ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటాయి. ప్రత్యర్థికి ఏ చిన్న ఛాన్స్ ఇవ్వకుండా పహారా కాస్తుంటాయి. ఎప్పటికప్పుడు ఆయుధ యుద్ధ సామగ్రిని అప్డేట్ చేసుకుంటూ వెళ్తుంటుంది ఇండియన్ ఆర్మీ. డిఆర్డీఓ నిరంతర కృషితో రక్షణ రంగంలో ఎప్పుడూ లేనంతగా సరికొత్త సాంకేతికతతో ఆయుధాలను తయారు చేసుకుంటున్నాం. అగ్రరాజ్యాల సాంకేతిక సహకారాన్ని వినియోగించుకుంటూ మేక్ ఇన్ ఇండియా నినాదంతో సొంతగా ఆయుధ సంపత్తిని పెంచుకుంటోంది భారత్. సైనికులు మన చిరునవ్వుకు వాళ్లే భరోసా. మనకు ఎన్నో రంగులు హంగులు, కానీ వాళ్లకు తెలిసింది మూడే రంగులు. కన్నతల్లిలా భరతమాత రక్షణలో రేయింబవళ్లు అప్రమత్తమై ఉండే సైనిక శక్తి దేశానికి, దేశ పురోభివృద్ధికి ఎంతో కీలకం. అందుకే వాళ్ల అంకిత భావం, తెగువ, సేవలకు గుర్తుగా ఏటా జనవరి 15న సైనిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. ఈసారి కూడా 77వ ఆర్మీ డే వేడుకల్ని గ్రాండ్ గా నిర్వహించారు. జనవరి 15నే ఎందుకు ఆర్మీ డే నిర్వహిస్తారు అనేందుకు కూడా ఒక కారణముంది. 200 ఏళ్ల బ్రిటిష్ పాలన తర్వాత 1949 జనవరి 15వ తేదీనే ఒక భారతీయుడైన కేఎం కరియప్పకు భారత సైన్యం పగ్గాలు అందించారు. బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ భారత ఆర్మీగా రూపాంతరం చెందింది. ఇది ఒక చారిత్రాత్మక ఘట్టం. ఆ తర్వాత దేశం కోసం సైనికుల విజయాలు, త్యాగాలకు గుర్తుగా భవిష్యత్ తరాలకు భారత సైన్యం సత్తా తెలిసేలా ఏటా ఆర్మీ డే వేడుకల్ని నిర్వహిస్తారు. అమరవీరులకు నివాళులర్పించి ఢిల్లీలోని కరియప్ప పరేడ్ గ్రౌండ్స్ లో కవాతు చేస్తారు. సైన్యంలోని అత్యాధునిక ఆయుధాలను ప్రదర్శిస్తారు. ప్రపంచంలోనే ఇండియన్ ఆర్మీ 4వ స్థానంలో ఉంది. ఆర్మీ డే సందర్భంగా భారత సైనికులకు ఘన నివాళులర్పిస్తూనే త్రివిధ దళాల్లో సాధించిన ప్రగతి, సాంకేతిక పురోగతిని కళ్లకు కట్టడం ఆనవాయితీ. ఈసారి కూడా 2 యుద్ధ నౌకలు, ఒక జలాంతర్గామిని భారత నౌకాదళంలో చేర్చడం ద్వారా మరోసారి ఆర్మీ తన సత్తాను ప్రపంచానికి చాటినట్లయింది. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం పలు దేశాలు యుద్ధ వాతావరణంలో ఉన్నాయి. రష్యా, యుక్రెయిన్, మిడిల్ ఈస్ట్ యుద్ధాలతో చాలా దేశాలు తమ సైనిక సామర్థ్యానికి సానపెడుతున్నాయి. భారత్ కూడా కొన్ని చిన్న దేశాలకు సైనిక, ఆయుధ సహకారం అందిస్తూనే సొంతంగా బలోపేతమయ్యేందుకు కృషి చేస్తోంది. యుద్ధ విమానాలు, యుద్ధ ట్యాంకులు, ఆయుధాలను అగ్రరాజ్యాల సహకారంతో తయారు చేస్తోంది. కొన్నింటిని అమెరికా, రష్యా లాంటి అగ్రరాజ్యాల నుంచి కొనుగోలు చేస్తోంది భారత్. అటు నేవీని, ఆర్మీని ఈ డిఫెన్స్ టెక్నాలజీ పరంగానో, మిజైల్స్ పరంగానో, అలాగే న్యూక్లియర్ సబ్మెరైన్స్ పరంగానో, అలాగే ఈ వెహికల్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ వార్షిప్స్ ఏదైతే ఉన్నాయో వాటి పరంగానో మనం స్వయం సమృద్ధితో తయారు చేయడం వలన మనకి 2 రకాలుగాను ప్రయోజనం అనేటువంటిది కనిపిస్తుందండి. ప్రపంచంలోనే టాప్ 10 మిలిటరీలో అగ్రరాజ్యం అమెరికాది ఫస్ట్ ప్లేస్. కీలకమైన మెటీరియల్స్, రీసోర్స్ కేటగిరీల్లో యుఎస్ ను ఢీ కొట్టేవాళ్లే లేరు. అమెరికా దగ్గర 13,000 యుద్ధ విమానాలు, 21,27,000 మంది సైనికులు ఉన్నారు. 983 వార్ హెలికాప్టర్లు ఉన్నాయి. ఆ తర్వాతి స్థానం రష్యాది. 35,70,000 బలగాలు రష్యా సైన్యం సొంతం. 4,225 యుద్ధ విమానాలు, 14,777 యుద్ధ ట్యాంకులతో బలమైన సైనిక వ్యవస్థ కలిగిన దేశంగా ఉంది రష్యా. ఆ తర్వాతి స్థానం చైనాది. చైనా త్రివిధ దళాల్లో 31,70,000 మంది సైనికులున్నారు. 3,304 యుద్ధ విమానాలు, 5,000 యుద్ధ ట్యాంకులు ఉన్నాయి. ఆ తర్వాత స్థానం మనదే. 51,37,000 మంది సైన్యం ఇండియన్ ఆర్మీ సొంతం. ఇప్పటి వరకు భారత్ దగ్గర 2,216 యుద్ధ విమానాలు, 4,614 వార్ ట్యాంకులతో పటిష్టమైన సైనిక వ్యవస్థను ఏర్పరుచుకుంది.
ఇటు బరువుల్ని, ఇటు ఆయుధ సామగ్రిని, మండుగుండు సామగ్రిని, అలాగే జవాన్లకు సంబంధించినటువంటి ఆ సామగ్రిని మోసుకు వెళ్ళాలి అంటే సప్లై చైన్ ఎచిలాన్స్ అనేటువంటివి మ్యూల్స్ ఉపయోగిస్తున్నాం. అయితే ఈ మ్యూల్స్ ఉపయోగించడం అనేటువంటిది కొన్ని కన్స్ట్రెంట్స్ అనేటువంటి ఉన్నాయి, కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి మ్యూల్స్ కూడా. అదే గనక దాని స్థానంలో మనం ఈ మెకనైజ్డ్ మ్యూల్స్ అనేటువంటి మనం ప్రవేశపెట్టినట్టయితే దాని ద్వారా ఈ యొక్క సమస్యను, ఆ లిమిటేషన్స్ ని మనం అధిగమించవచ్చు. అత్యాధునిక ఆయుధ సామగ్రిని సమకూర్చుకోవడంలోనూ భారత్ మునుపటి కంటే వేగంగా అడుగులు వేస్తోంది. ఏఐ టెక్నాలజీతో పాటు రోబోటిక్ టెక్నాలజీని విరివిగా వాడుకోవాలని చూస్తోంది. ఇందుకు నిదర్శనమే రోబోటిక్ మ్యూల్స్. భారత సైనిక శక్తి సామర్థ్యాలకు టెక్నాలజీ బలాన్ని ఇవి మరింత పెంచుతున్నాయి. పూణేలో జరిగిన సైనిక పెరేడ్లో వీటిని ఈ మధ్య ప్రదర్శించారు. థర్మల్ కెమెరాలు, సెన్సార్ల ఫీచర్లతో ఉన్న ఈ మ్యూల్స్ సైనిక ఆపరేషన్స్ లో కీలకం కాబోతున్నాయి. 30 కిలోల లోడ్లను 10 అడుగుల ఎత్తు వరకు ఇవి మొయ్యగలవు. సర్వేలెన్స్ టాస్కులు నిర్వహించగలవు. వీటిని చైనా సరిహద్దుల్లో ఎల్ఏసీ వద్ద ఇప్పటికే ఉపయోగిస్తున్నారు. త్వరలో వీటికి ఆయుధాలు కూడా అమర్చనుంది ఇండియన్ ఆర్మీ. త్రివిధ దళాలే కాదు, రక్షణ రంగంలో రోబోటిక్ ఆర్మీ కూడా ముఖ్యమని కేంద్రం భావిస్తోంది. అందుకే డిఫెన్స్ కు గతంలో కంటే ఎక్కువ బడ్జెట్ కేటాయింపుల్ని చేస్తోంది మోదీ సర్కార్. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విషయంలో మునుపెన్నడూ లేని ప్రగతిని సాధిస్తోంది. అగ్రదేశాలకు పోటీగా భారత త్రివిధ దళాలు అడుగులు వేస్తున్నాయి. ఇండియన్ ఆర్మీ ఎదుగుతున్న తీరును చూసి పెద్ద దేశాలు కూడా ముక్కున వేలేసుకుంటున్నాయి. దట్ ఈజ్ ఇండియన్ ఆర్మీ.